రైట్ వెలుగులో చూస్తే ఇదే రాశారు, రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ అటాక్ 40 యుద్ధ విమానాలు పేల్చివేతాను. ఇక యువ వికాసంలో సగం అనర్హులంటూ ఎమ్మెల్యేలపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం, మళ్ళీ వడపోతకు నిర్ణయం. కేబినెట్లో చర్చించాక అర్హుల జాబితా రిలీజ్ చేయాలంటూ సీఎం రేవంత్ ఆదేశం. ఒక్క అనర్హుడు కూడా సాయం అందకూడదంటూ ఆదేశాలు. స్కీమ్ను 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వాలని నిర్ణయం అంట. రాజు వికాసం లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకున్నది. తొలి విడత కోసం ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన జాబితాలో అనర్హులకు చోటు దక్కిందని తేలింది. దీంతో మళ్ళీ అర్హులను సెలెక్ట్ చేసేందుకు అప్లికేషన్ను వడబోయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ స్కీమ్ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే మొదలు పెట్టాలని సర్కార్ అనుకున్నది. దీంతో అర్హత లేకుండా అప్లై చేసుకున్న వాళ్ళంతా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చి లబ్ధిదారుల లిస్టులో పేరు నమోదు చేసుకున్నారు. తీరా శాంక్షన్ లెటర్లు తయారు చేసే టైంలో లబ్ధిదారుల జాబితా చూసిన ఎమ్మెల్యేలు అధికారులు అవాక్కయ్యారట. సో నేను ఇంతకుముందు అదే చెప్పిన, మొత్తం ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొచ్చుడే, సార్ నా లెటర్ ఏమైందని ఇట్లా రాజు యువ వికాస్లో 100కు 60% మంది అనర్హులని మరి ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎమ్మెల్యేలు ఏమో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి 100కు 60% మంది అనర్హులే సెలెక్ట్ చేసిరట. ఈ ముచ్చట తెలిసారు ఆ అర్హుల అని చెప్పేసి వచ్చినటువంటి ఆ లిస్ట్ మొత్తం చూస్తే అంత అనర్హులే ఉన్నారట ఎక్కువ. ఇక మళ్ళీ పునర్పరిశీలన చేయాలి, మరి వాటిని షార్ట్ లిస్ట్ చేసి ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనేటువంటి తేల్చి ఆ పూర్తి స్థాయి లెక్కల తర్వాత ఈ క్యాబినెట్ ఏదైతే భేటీ ఉన్నదో ఈ క్యాబినెట్ భేటీ తర్వాతనే మరి ఆ జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది. మనం చెప్పినాం కదా, స్కీమ్ను 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వాలని నిర్ణయించిందట. మొదటి విడత, 2వ విడత, 3వ విడత, 4వ విడత, 5వ విడత, ఇట్లా 5 విడతలుగా మరి 50 లోపు 1 విడత, 1 లక్ష లోపు 2వ విడత, 2 లక్షలది 3వ విడత, 3 లక్షలది 4వ విడత, 4 లక్షలది 5వ విడత అని ఇట్లా 5 నెలలు 5 విడతల్లో ఈ రాజు వికాసం ఇస్తారట. బట్ ఇప్పుడైతే తాత్కాలికంగా బ్రేక్ పడ్డది. ఎక్కడ ఆందోళన చెందొద్దు. ఎవరైతే అనర్హులు ఉంటారో అనర్హులని పేర్లను తొలగించి మరి అర్హులకి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో నిజంగా చెప్పాలంటే రాజు యువ వికాసంలో కొంత గందరగోళం అయితే క్రియేట్ అయింది. మరి రాజు యువ వికాసం దరఖాస్తుదారులకైతే రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే పైరావులతోటి ఎవరైతే అనర్హులై ఉండి మరి పైరావుతోటి పేరు దరఖాస్తుల్లో ఆ పేరును సెలక్షన్ లిస్ట్లో పెట్టించుకున్నా వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టే. ఇంకేం కనబడుతున్నాయి హైలైట్గా? ఏ స్కీమ్లో అనర్హులు ఉండదు అనేది ఒక హైలైట్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక నేడు రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన వేడుకలు స్వేచ్ఛలో కనుక చూస్తే నగరానికి A1 ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. 5న విచారణకు హాజరు కానున్న ప్రభాకర్ రావు. ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్న సిట్టు. సూత్రధారుల్లో గుట్టు తెలిసేనా అంటూ వార్త కనిపిస్తుంది.